నూతన ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన విధంగా ప్రతి వ్యక్తి ఖర్చులు తగ్గించుకోవాలని, వాహనాలు వాడేవారు పెట్రోల్, డీజిల్ దుబారా ఖర్చులు పెట్టకుండా మెట్రో రైల్ బస్సుల్లో ప్రయాణించాలని, బంగారు ఆభరణాలు కొనుక్కోకూడదని, ప్రతి వ్యక్తి సాధారణమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ప్రధాని సూచన ప్రకారం తాను కూడా డీజిల్, పెట్రోల్ ఖర్చు తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశారన్నారు. వాహనం ద్వారా కాలుష్య నివారణ, పొల్యూషన్ అరికట్టవచ్చన్నారు. డీజిల్, పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుందని, ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం తాను చేస్తున్న త్యాగానికి తన వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వాడుకోవాలని, 2 వీలర్, 4 వీలర్ కొనుగోలు చేసి వాతావరణాన్ని పొల్యూషన్ ప్రభావం నుంచి కాపాడాలని కోరుకుంటున్నానని అన్నారు. దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. రూపాయి మారక విలువ పెరుగుతూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు మోడీ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఖర్చులు తగ్గించుకోవాలి, అంగు ఆరుబాటాలు తగ్గించుకోవాలని చెప్పిన విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను ఒక ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయడం జరిగింది. దీనివలన ఈరోజు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఈరోజు వినియోగం తగ్గించాలని, ముఖ్యంగా ఎందుకంటే దానివలన ఈరోజు రోజుకు 1700 కోట్ల రూపాయలు ఈరోజు నష్టపోతున్నా నరేంద్ర మోడీ గారు మన ప్రజల కోసం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పెట్రోల్, డీజిల్ వెహికల్స్ తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలని వాడాలని చెప్పి నరేంద్ర మోడీ సూచన మేరకు ఈరోజు ఎటువంటి మొహమాట పడద్దు, నేను ఎలక్ట్రిక్ వెహికల్ తిరుగుతున్నా, లేకపోతే నేను బైక్ మీద తిరుగుతున్నా, నేను బస్సులో తిరుగుతున్నా అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఖర్చులు తగ్గించే విధంగా, ఎందుకంటే ఈరోజు ప్రపంచం ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి మనం అందరం కూడా మనంతో ప్రయత్నం, ఈరోజు మోడీ గారే తన కాన్వాయిని తగ్గించిండు. ప్రతి ఒక్కరూ వీఐపీలందరూ కూడా తగ్గించుకొని ఈరోజు ఆర్థికంగా ఈరోజు భారాన్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన అంతు ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడికైనా వెళ్లే సమయంలో అందరూ కలిసి వెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.